Hey guys, welcome back to my YouTube channel Dharmika Vlogs. ఇవాళ నేను నా కాలేజ్ డే ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాను. ఇంకా 5:30కి లేచి స్నానం చేసిన తర్వాత నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా సింపుల్ రెసిపీస్ కట్టిస్తాను అనమాట సుశాంత్కి. సో ఇవాళ నేను పోహా చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా అదే దాంతో రైస్లో కలిపేసి చిత్రాన్నం లాగా కట్టించేసేసాను అనమాట. ఇంకా వంట అయిపోయిన తర్వాత వెంటనే నేను నా స్కిన్ కేర్ చేసేసుకుంటా. ఫస్ట్ హెయిర్ సెట్ చేసేసుకుంటా. నేను పెద్ద హెయిర్ స్టైల్స్ అయితే ఏం చేయను, ఓన్లీ పోనీ టైల్ వేసేసుకుంటా. ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో అదొక్కటే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. తర్వాత ఫేస్కి మాయిశ్చరైజర్ కన్ఫామ్గా అప్లై చేస్తా. కానీ నేను సన్ స్క్రీన్ వాడను. ఐఎమ్ అలర్జిటిక్ టు సన్ స్క్రీన్. మీలో ఎవరైనా నాలాగా అలర్జిటిక్ టు సన్ స్క్రీన్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా పౌడర్ అప్లై చేసుకున్న. ఆ రోజు ఇయర్ రింగ్స్ ఒకటి పోయి ఉంటే ఇంకా వేరే ఇయర్ రింగ్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. లేదంటే నేను అవే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా, ఎందుకంటే అంత టైం ఉండదు కాబట్టి. ఇంకా లిప్స్కి లిప్ బామ్ అప్లై చేసి లిప్స్టిక్ పూసేసుకోండి. ఇంకా డన్ అనమాట. ఇంకా ఇంతకు మించి మనం అసలమే బద్దకిష్టం కాబట్టి ఇంతకు మించి నేను ఏం చేయదలుచుకోలేదు. ఇంకా ఇంతే. ఇంకా ఊబర్లో ఆటో బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతాము. సుశాంత్ ఏమో మధ్యలో దిగేస్తాడనమాట. నేనైతే బస్ 7:30కి ఎక్కేసాను, కాలేజ్ బస్సు. ఇంకా నాకు మ్యూజిక్ నా కంపానియన్ అనమాట ట్రావెలింగ్ అప్పుడు. ఈ మ్యూజిక్ లేకపోతే నాకు హెడేక్ వచ్చేస్తుంది ఆ బస్సు సౌండ్స్కి. చూడండి పొద్దుననే హైదరాబాద్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇంకా కాలేజ్కి వెళ్ళిన వెంటనే మేము బయోమెట్రిక్ పెట్టేసుకుంటాము. ఇక్కడ ప్రతిభ పాపం 2 సార్లు పెట్టింది, పడట్లేదంట. అందుకే 2-3 సార్లు ట్రై చేస్తుంది పాపం. అయినా కూడా పడలేదు అనుకుంటా ఆ రోజు. ఇక అలా మన సిఆర్ అనమాట, ఈమె హాయ్ చెప్తుంది. హారిక కూడా హాయ్ చెప్పింది. ఇంకా నేను మా కాలేజీలో మిర్రర్ అంటే ఇదొకటే కాబట్టి సో దానికే స్టిల్స్ ఇస్తున్నా. ఇంకా వీళ్ళు ముగ్గురు ముచ్చట్లు పెట్టారనమాట. ఆఫ్టర్ 1 month తర్వాత కలుసుకున్నారు కాబట్టి ఇక ఇవి అవి అన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. హారిక పాపం మొబైల్లో బిజీ ఉందన్నమాట, ఏదో చూపిస్తుంది. ఇక మధ్యలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది చూడండి సిఆర్. ఇలాంటి వాళ్ళనే నమ్మక ద్రోహులు అని అంటారు అనమాట. ఉంటా మనం రీల్స్ చేద్దామని చెప్పి సరేలే నువ్వు వెన్స్డేరా అని చెప్పేసి వనజ వెళ్ళిపోతుంది. ఇక ఆఖరికి నేను హారిక మాత్రం మిగిలిపోయామన్నమాట. ఇక మేము 2 hours ముచ్చట్లు పెట్టి ఇంకా ఆఖరికి క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిన్నామని ఫిక్స్ అయ్యి మధ్యలో వాటర్ ఫిల్ చేసేసుకున్నాము. ఇక ఆ రోజు ఎందుకో మా కాలేజ్ మొత్తం చాలా ఖాళీగా ఉన్నదన్నమాట, ఎందుకో ఎవరు రాలేదు. ఇక మేము అలా నడుచుకుంటూ పోయి మా క్యాంటీన్కి వెళ్ళిపోయాము. ఈ క్యాంటీన్ మీరు ఒక మూవీలో చూసుంటారు. ఆ మూవీ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కానీ షార్ట్లో కానీ నేను చెప్తా అది ఏ మూవీనో. ఇక హారిక ఈరోజు నేను నాన్ వెజ్ తినానని చెప్పి వెజ్ పఫ్ తీసుకుంది. తర్వాతనే తెలిసింది ఆడుండేది వెజ్ పఫే అని. ఇంకా ఏదో ఒకటిలే అని ఇద్దరం కలిసి ఒక వెజ్ పఫ్ తినేసుకున్నాము. హారిక చూడండి ఫుల్ కెచప్లో పఫ్ తింటుంది. పఫ్ కోసం కెచప్ తినట్లేదు, కెచప్ కోసం పఫ్ తింటుంది. నేను మాత్రం ఓన్లీ పఫే తింటున్నాను అనమాట. మీరు హారిక లాగా తింటారా లేకపోతే నాలాగా తింటారా కామెంట్ చేయండి. ఇక వెళ్తూ వచ్చిన ఒక రోజైనా బయోమెట్రిక్ పెడదాం అనుకొని వెళ్ళాము. అక్కడ ఏదో బియ్యము అలా సరుకులు ఇచ్చినప్పుడు నిలబడతారు కదా, అంతగానం జనం ఉన్నారు. సో ఇంకా ఏం పెడతాంలే అని అలా నడుచుకుంటా బయటకు వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట నేను హారిక. ఇక ఒక చోట కూర్చొని అలా మాట్లాడుకుంటూ టైం గడిపేసామన్నమాట ఒక 1 hour. అక్కడ ఒక పిల్లి ఉండే, ఇంకా దాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఫైనల్లీ 4:20కి బస్ ఎక్కేసా. ఇక బస్ కూడా మూవ్ అయిపోయింది. ఇంకా మన కంపానియన్ ఏంటి మ్యూజికే కాబట్టి అలా పెట్టుకొని పాటలు వినుకుంటా ఇంటికి వచ్చేసాము. ఇంకా నాకు ఫుల్ హెడేక్ ఉండే, ఇంకా షూట్ చేయలే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ధార్మిక.